హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద 24th అక్టోబర్ 2020 హిందూ ఎడిటోరియల్. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ యొక్క ఛానల్ సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి టేకింగ్ ఆన్ ద సెంటర్, అంటే ఈ యొక్క సెంటర్కి సంబంధించినటువంటి అంశాలు అనమాట. సో ఏంటి, ఈ మధ్య ఆల్రెడీ మనం చూసాం, ఆల్రెడీ నిన్న ఇంతకుముందు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఈ ఆర్టికల్ గురించి చదివాం మనం. సో ఏంటి, ఈ యొక్క పంజాబ్ అనేది ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొత్త చట్టం ఏవైతే ఉందో, సెంట్రల్ లా అంటే ఫామ్కి సంబంధించిన వ్యవసాయానికి సంబంధించినటువంటి కొన్ని చట్టాలు అనేవి తీసుకొచ్చిందనమాట. వాటిని ఖండిస్తూ లేకపోతే వాటికి కౌంటర్గా ప్రతిస్పందనగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి ప్రతిస్పందనగా రాష్ట్ర ప్రభుత్వమైన పంజాబ్ ప్రభుత్వం అనేది ఒక కొత్త చట్టాలు అనేది మూడు కొత్త చట్టాలు అనే వాటిని ఏర్పాటు చేసిందనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. స్టేట్స్ ఆర్ అగ్రైవ్డ్ బై సెంట్రల్ ఫార్మ్ లాస్ ఆర్ అడాప్టింగ్ బోత్ లెజిస్లేటివ్ అండ్ లీగల్ మెజర్స్. అంటే ఇప్పుడు రాష్ట్రాలన్నీ కూడా అగ్రైవ్డ్ అంటే ఏంటంటే దుఃఖపడటం అనమాట, బాధపడటం, దుఃఖపడటం, బాగా బాధ చెంది ఈ యొక్క ఏవైతే ఉన్నాయో సెంట్రల్ ఫార్మ్ లాస్కి సంబంధించినటువంటి ఆ చట్టాల వల్ల బాధపడటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, కొత్తగా లెజిస్లేటివ్గాను తర్వాత లీగల్ మెజర్స్ అనేవి అంటే చట్టబద్ధంగాను తర్వాత ఏదైతే లీగల్గా అంటే ఏదైతే న్యాయపరంగా అంశాలతో కొన్ని అంటే మార్పులు అనేవి తీసుకొస్తున్నారనమాట. పంజాబ్స్ ఎఫర్ట్స్ టు ఎనాక్ట్ స్టేట్ అమెండ్మెంట్స్ టు ఓవర్ రైడ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద సెంట్రస్ న్యూ అగ్రికల్చర్ లాస్ ఎపిటోమైజ్ the difficulties in managing the conflict between liberalizing the farm sector and protecting the small and marginal farmers from agonies of the transaction. అంటే ఇప్పుడు ఈ యొక్క పంజాబ్ ఏదైతే ఉందో కొంతవరకు కొన్ని చట్టాలు అనేవి చేసిందనమాట, అమెండ్మెంట్స్ అనేవి తీసుకొచ్చిందనమాట. ఏ అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది అంటే ఈ యొక్క ఓవర్ రైడ్ అనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం ఏవైతే ఎఫర్ట్స్ ఏవైతే తీసుకొచ్చిందో వాటిని భర్తీ చేసే విధంగా, ఓవర్ రైడ్ అంటే వాటిని భర్తీ చేసే విధంగా ఏవైతే కొత్త అగ్రికల్చర్ లాస్ అనేవి చేసిందో వాటిని భర్తీ చేసే విధంగా, దాంతోపాటు వాటి యొక్క కేంద్రంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో ఎపిటమైజ్ అంటే ఏంటంటే సారాంశం, వాటి యొక్క సారాంశం ఏదైతే ఉందో ఇవంతా కూడా ఎట్లా ఉందంటే డిఫికల్టీ ఇన్ మేనేజింగ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద అంటే ఏవైతే ఉన్నాయో కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఏది లిబరలైజింగ్ ఫార్మ్ సెక్టార్స్కి, తర్వాత ఈ యొక్క స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఉన్నారో వాళ్ళ యొక్క వస్తువుల యొక్క మార్పిడప్పుడు పడుతున్నటువంటి ఈ యొక్క బాధకు ఏవైతే ఉందో వాటి యొక్క సమస్యను పరిష్కరించడం కోసం ఆ సారాంశాన్ని ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాల యొక్క సారాంశాన్ని మార్చే విధంగా అంటే వాటిని తోసిపుచ్చే విధంగా కొన్ని చట్టాలు అనేవి తీసుకొచ్చిందనమాట. ద ఇష్యూ ఆల్సో ఫ్లాగ్స్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఏ వైడ్ అండ్ ఇన్ఫార్మ్డ్ డిబేట్ బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ ఫార్ రీచింగ్ చేంజెస్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఇష్యూ అనేది ఇక పతాక స్థాయికి చేరిపోయిందనమాట. పతాక స్థాయి ఎలాంటి యొక్క కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు కావచ్చు, పరిణామాలు కావచ్చు. కాన్సిక్వెన్సెస్ అంటే పర్యవసానాలు, పరిణామాలు కావచ్చు. ఏదైతే ఈ యొక్క డిబేట్ అనేది జరుగుతుందనమాట, అంటే దేనికి సంబంధించిన డిబేట్ అనేది జరుగుతుందంటే ఈ యొక్క చట్టాలు అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు పెద్దగా ఎక్కువగా చేంజెస్ మార్చేటప్పుడు కావచ్చు, లేకపోతే ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కావచ్చు పెద్దగా డిబేట్ ఏం జరగలేదు అనమాట, చర్చలు ఏం జరగలేదు. అంటే ఇవి చాలా వరకు ప్రభావితం చేసే చట్టాలు. వీటిని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఈ యొక్క చట్టసభల్లో కావచ్చు, రాష్ట్రాలతో కావచ్చు కొన్ని చర్చలు అనేవి జరపాలి. అలాంటి చర్చలు అనేవి ఏవి కూడా జరగకుండానే ఈ మార్పులు అనేవి తీసుకొచ్చారన్నమాట. పంజాబ్ హ్యాస్ బీన్ ద హబ్ ఆఫ్ ద అపోజిషన్ టు ద సెంట్రల్ లెజిస్లేటివ్ ఎక్సైజ్ టు చేంజ్ ద బేసిక్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ ఇన్ అగ్రికల్చర్. అంటే ఇప్పుడు ఈ యొక్క పంజాబ్ అనేది పూర్తిగా ఈ యొక్క సెంట్రల్ లెజిస్లేషన్ ఏదైతే ఉందో దానికి అపోజిషన్ వ్యతిరేకంగా ఉండడానికి కేంద్ర బిందువు అయిపోయిందనమాట. దీనికి సంబంధించి ముఖ్యంగా ట్రేడ్ అండ్ కామర్స్ సంబంధించి అగ్రికల్చర్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క వర్తకానికి సంబంధించి ఏదైతే ట్రేడ్ కావచ్చు, కామర్స్ కావచ్చు దానికి వ్యతిరేకంగా విడిచేస్తానమాట. ద అకాలీ దళ్, ద మెయిన్ అపోజిషన్ ఇన్ ద స్టేట్, ఈవెన్చువల్లీ విత్ ఇట్స్ cabinet minister and later walked out of the NDA government at the center. ఏదైతే ఈ యొక్క అకాలీ దళ్ ఏదైతే ఉందో ఈ యొక్క పంజాబ్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనమాట. ఈ యొక్క ఏదైతే చట్టానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టానికి పూర్తిగా అపోజిషన్ ఏంటంటే ఈ యొక్క పార్టీ, ఫస్ట్ ఈ పార్టీ అనమాట. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ విత్డ్రా అనేది తీసుకున్నారనమాట. అంటే క్యాబినెట్ మినిస్టర్ హోదాని ఒక మినిస్టర్కి అంటే అకాలీదళ్ పార్టీలోనే ఒక లేడీకి ఇవ్వడం వల్ల ఇచ్చారు. సో దాన్ని విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్న తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంతో ఉన్న పొత్తును కూడా వాళ్ళు విడగొట్టుకొని వెళ్ళిపోయారనమాట. పంజాబ్ ఆర్గ్స్ దట్ ద సెంట్రల్ యాక్ట్ వుడ్ కాజ్ గ్రేవ్ డిటర్మినెంట్ అండ్ ప్రిజుడిస్ టు అగ్రికల్చర్ కమోడిటీస్.
అంటే ఇంకా ఈ యొక్క పంజాబ్ అనేది ఏం వాదిస్తుంది అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టం అనేది చాలా వరకు ఈ యొక్క నష్టాన్ని కలిగించే విధంగా, డిటర్మినెంట్ అంటే ఏంటి అంటే నష్టాన్ని చేయడాన్ని డిటర్మినెంట్ అంటాం అనమాట. లేకపోతే ప్రిజుడిష్ అంటే హాని కలిగించే, పూర్తిగా ఏది అంటే చూడటానికి ఏంటంటే పచ్చిగా, గ్రేవ్ అంటే ఏంటంటే పచ్చిగా నష్టాన్ని, తర్వాత హాని కలిగించే చట్టాలని చెప్పేసి ఎవరికి, అగ్రికల్చరల్ కమోడిటీస్కి, అంటే ఈ యొక్క ఏదైతే వ్యవసాయ సంబంధమైనటువంటి ఏవైతే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి నష్టాన్ని, హాని కలిగించే చట్టం అని ఈ యొక్క పంజాబ్ చెప్పిందనమాట. ద బిల్స్ సైట్ అండ్ అగ్రికల్చర్ సెన్సెస్ ఆఫ్ 2015-16 టు ఆర్గ్ దట్ 86.2% of farmers own less than 5 acres, a majority of them less than 2 acres, and that with limited or no access to multiple markets, they would be handicapped while negotiating fair prices contracts with private players. అంటే ఇప్పుడు ఈ యొక్క చట్టం అనేది, ఈ యొక్క బిల్ అనేది చూడటానికి ఏంటంటే అగ్రికల్చర్ సెన్సెక్స్ అంటే ఈ యొక్క వ్యవసాయపరమైనటువంటి ఈ యొక్క లెక్కలు ఏవైతే ఉన్నాయో 2015-16 సంబంధించిన దాని ప్రకారం చెప్పిందనమాట. ఆ యొక్క ఆర్గ్యుమెంట్ ప్రకారం ఏదైతే ఉందో ఆ యొక్క అంశాల్లోనే తీసుకొని చెప్పిందనమాట. దీంట్లో మొత్తం 86.2% ఫార్మర్స్ అనేవాళ్ళు 5 ఎకరాల లోపల, అంటే 5 ఎకరాల లోపల వ్యవసాయ భూమి కలిగిన వాళ్ళు అనమాట. దాంట్లో ఎక్కువ శాతం మందికి కూడా 2 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉందన్నమాట. సో ఇలాంటి లిమిటెడ్ యాక్సెస్ వల్ల, అంటే మల్టిపుల్ మార్కెట్స్ అనేవి లేకుండా లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే వాళ్ళు పూర్తిగా హ్యాండిక్యాప్డ్, అంగవైకల్యం చెందిపోతారనమాట. ఎందుకని వాళ్ళు నెగోషియేటింగ్ ద ఫెయిర్ ప్రైసెస్, అంటే వాళ్ళు చర్చించలేరు. ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సరైనటువంటి చర్చలు జరిపి మంచి ప్రైస్ అనేది తీసుకురావడం అనేది వాళ్ళకి ఇబ్బంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు నష్టపోతారు అని చెప్తున్నాను అనమాట. మేకింగ్ ఎఫర్ట్స్ టు బై ఫార్మ్ ప్రొడ్యూస్ ఎట్ లెస్ దెన్ ద ఎంఎస్పి are harassing farmers in a bid to persuade them to enter into such contracts have been sought to be made punishable offences with a jail term of at least 3 years. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఈ యొక్క ఏదైతే ఫామ్ ప్రొడ్యూస్ సంబంధించినటువంటి ఈ యొక్క కొనుగోలుకు సంబంధించినటువంటి ఈ యొక్క మేకింగ్ ఎఫర్ట్స్ అనేవి, తర్వాత ఈ యొక్క ఎవరైనా కానీ ఎంఎస్పి కన్నా తక్కువగా కనుక ఆ వస్తువులు అనేది కనుక అమ్మమని రైతుని హెరాస్ చేసినా, లేకపోతే అలాంటి ఏవైతే బిడ్లు అనేవి, అంటే అలాంటి ఏవైతే ఉన్నాయో ఆక్షన్లు కావచ్చు, బిడ్లు కావచ్చు, అలాంటి ఏవైనా కానీ వాళ్ళకు కొనసాగిస్తున్నా కానీ అలాంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారనమాట. ఎలాంటిది, 3 సంవత్సరాల జైలు శిక్ష, దాంతోపాటు ఫైన్ కూడా ఉంటుందన్నమాట. ద బిల్ ఆల్సో సీక్స్ టు ఓవర్టర్న్ ద సెంటర్స్ మూవ్ టు రిమూవ్ ద fee on trade and transactions that takes place outside markets functioning under APMCs. అంటే ఈ యొక్క బిల్ అనేది ఇంకా కొంతవరకు ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి కొన్ని చట్టాలకు సంబంధించిన కొన్ని అంశాలని త్రోసిపుచ్చింది. ఓవర్టర్న్ అంటే ఏంటంటే త్రోసిపుచ్చు, ఓవర్టర్న్ అంటే తీసివేయు లేకపోతే త్రోసిపుచ్చు, అలాంటి తీసివేసింది అనమాట. దీనికి సంబంధించి వీళ్ళు ఈ యొక్క ఏపీఎంసీస్ అనమాట, అగ్రికల్చర్ మార్కెట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఏపీఎంసీస్ ఏవైతే ఉన్నాయో ఆ మార్కెట్ కమిటీలో కాకుండా బయట ఏదైనా వస్తువులు కనుక వేరే మార్కెట్లో కనుక అమ్మితే దానికి సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో అది కట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పెట్టిందనమాట. ఆ యొక్క ఫీజును కూడా తీసేసిందనమాట. ఏ కీ ఇష్యూ రైజ్డ్ బై పంజాబ్ సమ్ ప్రపోజ్డ్ అమెండ్మెంట్స్ ఈజ్ వెదర్ దే ఆర్ లీగల్లీ వ్యాలిడ్ అండ్ వేర్ దే స్టాండ్ ఇన్ ద టీత్ ఆఫ్ ద సెంటర్స్ లెజిస్లేషన్. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఏదైతే ఈ యొక్క పంజాబ్ ప్రపోజ్ చేసినటువంటి ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేవి, ఈ మార్పులు అనేవి, చట్టంలో సవరణలు అనేవి మనం గినగా చూసుకుంటే దానికి ఈ యొక్క చట్టబద్ధమైనటువంటి ఈ యొక్క అంటే సంసిద్ధత కావచ్చు, లేకపోతే ఆమోదం అనేది, ఆ వ్యాలిడేషన్ అనేది ఉందా లేదా అనేది ముఖ్యం అనమాట. దాంతోపాటు ఈ యొక్క సెంట్రల్ లెజిస్లేషన్ టీత్ ఏదైతే ఉందో, అంటే సెంట్రల్ లెజిస్లేషన్ వ్యతిరేకంగా ఈ యొక్క చట్టం అనేది నిలబడగలదా లేదా అనే యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క అంటే ఇప్పుడు తలెత్తినటువంటి ప్రశ్న అనమాట. States can indeed amend central laws enacted under the concurrent list subjected to the condition that provisions repugnant to the Parliamentary Act will have to get the President's assent, without which they do not come into force. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క కేంద్ర అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఎప్పుడైనా కానీ వాస్తవంగా మనం ఇండీడ్ అంటే ఏంటంటే వాస్తవంగా ఈ యొక్క మార్పులు అంటే ఏవైతే అమెండ్మెంట్స్ అనేవి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చట్టాల్లో మార్పులు తీసుకురావాలి అంటే ఏవైతే కాంకరెంట్ లిస్ట్లో ఉన్నాయో మనకు ఆల్రెడీ తెలుసు, స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాంకరెంట్ లిస్టులో ఉన్నటువంటి అంశాల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇద్దరికీ అధికారం అనేది ఉంటుందన్నమాట. ఈ కాంకరెంట్ లిస్టులో ఉన్న వాటి మాత్రమే ఈ యొక్క స్టేట్ లాస్ అంటే సెంట్రల్ లాస్ సంబంధించి కాంకరెంట్ లిస్టులో ఉన్న వాటిని మాత్రమే అమెండ్మెంట్స్ తీసుకురావగలదనమాట. దాంతోపాటు అవి ఎలా ఉండాలా, అవి వాళ్ళు అంటే అమెండ్మెంట్స్ తీసుకురావాలా, ఆ అమెండ్మెంట్ తీసుకొచ్చే చట్టాలు అనేవి ఎలా ఉండాలంటే దాంట్లో ఉన్నటువంటి కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఇక రీపుగ్నెంట్ ఏంటంటే అసహ్యకరమైన
అంటే అసహ్యాన్ని కలిగించే విధంగానో లేకపోతే తప్పుదోవను పట్టించే విధంగా ఉండాలి. ఏవైతే పార్లమెంటరీ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ పార్లమెంట్కి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పుదోవ పట్టించే విధంగా ఉండాలా. దాంతోపాటు ఈ యొక్క ప్రెసిడెంట్ యొక్క ఆమోదం కూడా ఉండాలన్నమాట. దానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఆమోదం కూడా ఉన్నప్పుడు మాత్రమే అవి వాటిని మనం ఫోర్స్లోకి తీసుకొస్తారనమాట. అలాంటి లేని పక్షంలో ఆ యొక్క చట్టాలు అనేవి చెల్లవన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలు అనేవి చెల్లవన్నమాట. ద పంజాబ్ బిల్ సమ్ నోట్ దట్ అగ్రికల్చర్ ఈజ్ అండర్ ద లెజిస్లేటివ్ డొమైన్ ఆన్ ద స్టేట్స్ యాజ్ ద సబ్జెక్ట్ ఫాల్స్ అండర్ ద స్టేట్ లిస్ట్ ఇన్ ద 7th షెడ్యూల్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క పంజాబ్ బిల్ ప్రకారం అగ్రికల్చర్ అనేది ఏదైతే వాళ్ళు నోట్ చేసిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అగ్రికల్చర్ అనేది లెజిస్లేటివ్ ఏదైతే ఉందో రాష్ట్ర పరిధిలోకి వచ్చేటువంటి చట్టం అనమాట. అంటే ఒక రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశం అనమాట. 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం అని చెప్పేసి వాళ్ళు పంజాబ్ చెప్పేవాళ్ళు చెప్పారనమాట. ద సెంటర్ హ్యాజ్ ఎనాక్టెడ్ ఇట్స్ farm sector bills by invoking entry 33 of B in the concurrent list, which concerns trade and commerce in and production, supply and distribution of foodstuffs. అంటే ఇప్పుడు మనం కనుక ఈ యొక్క సెంటర్ ఏదైతే ఈ యొక్క సెంటర్ చేసినటువంటి యొక్క ఎనాక్టెడ్ చట్టం ఏదైతే ఉందో ఈ యొక్క సెక్టార్ బిల్ కావచ్చు, తర్వాత ఈ యొక్క ఏదైతే 33 ఆఫ్ బి కింద కాంకరెంట్ లిస్ట్లో ఉన్న దాంట్లో మార్పులు తీసుకొచ్చారన్నమాట. ముఖ్యంగా ఏంటి, ట్రేడ్ అండ్ కామర్స్కి ఏదైతే వర్తకానికి సంబంధించి, తర్వాత ప్రొడక్షను, సప్లై, డిస్ట్రిబ్యూషను, ఫుడ్ స్టఫ్ వీటన్నిటి గురించినటువంటి చట్టం అనమాట ఇది. బై స్ట్రెచింగ్ ద ఎంట్రీస్ మీనింగ్ టు ఇంక్లూడ్ అగ్రికల్చర్, పార్లమెంట్ హ్యాస్ మేనేజ్డ్ టు పాస్ లాస్ టు ద డొమైన్ ఆఫ్ ద స్టేట్స్. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క అంశాన్ని ఇంకా బాగా బలోపేతం చేయడానికి ఈ యొక్క అగ్రికల్చర్ కావచ్చు, పార్లమెంట్ అనేది చాలా వరకు ఈ చట్టాలు అనేవి ఈ యొక్క రాష్ట్ర పరిధిలో ఉండే విధంగా, దాని డొమైన్లో ఉండే విధంగా మార్పులు తీసుకొచ్చిందనమాట. ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్ స్టేట్ అగ్రేవ్డ్ బై ద ఫార్మ్ సెక్టార్ లాస్ విల్ ఎయిదర్ హ్యావ్ టు గో ద పంజాబ్ వే టు అడాప్ట్ బిల్స్ దట్ వుడ్ రిక్వైర్ presidential assent, as Rajasthan has decided to do, or challenge the validity of central laws in the Supreme Court, as Chhattisgarh is said to be considering. అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సర్కమ్స్టాన్సెస్ అనేవి, ఇప్పుడు పర్యవసానాలు అనేవి ఎలా ఉన్నాయంటే, స్టేట్లన్నీ కూడా చాలా వరకు దుఃఖపూరితంగా ఉన్నాయి. అగ్రేవ్డ్ అంటే దుఃఖగాను బాధాకరంగాను ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి ఈ యొక్క ఫార్మ్ సెక్టార్స్ సంబంధించి ఇప్పుడు ఈ రాష్ట్రాలకి ఉన్న మార్గాలు ఏంటంటే, వాళ్ళు కుదిరితే ఈ యొక్క పంజాబ్ ఏదైతే మార్గాన్ని అనుసరించిందో, అంటే వాళ్ళు కొత్త బిల్ అనేదాన్ని అడాప్ట్ చేసుకున్నారు అనమాట. దానికి సంబంధించి ఏంటి, ఇక ప్రెసిడెన్షియల్ యొక్క ఆమోదం అనేది కావాలి దానికి సంబంధించి. సో ఆ మార్గంలోనే వెళ్ళొచ్చు. ఇప్పుడు రాజస్థాన్ కూడా అదే మార్గంలో వెళ్ళాలని చూస్తుంది. లేదా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ చట్టం సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. ఎలాగా ఛత్తీస్గఢ్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ యొక్క సంబంధించి ఈ యొక్క కేంద్రం చేసినటువంటి ఈ చట్టం అనేది సరైనది కాదని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసిందనమాట. వాట్ ఎవర్ ద అవుట్కమ్ క్లియర్ ఫ్రమ్ ద గ్రౌండ్స్ వెల్ ఆఫ్ ద అపోజిషన్ అక్రాస్ ద కంట్రీ ఈజ్ దట్ ఏం క్యావిలర్ and a centralized approach to issue that affect millions of farmers will serve a diverse country. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఏదేమైనా కానీ మన యొక్క ఏవైతే వాట్ ఎవర్ ద అవుట్కమ్స్, ఏవైతే పర్యవసానాలు ఏవైనప్పటికీ కూడా ఇప్పుడు మనకు ఈ యొక్క గ్రౌండ్ స్వెల్ అనేది ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క భూమి అనేది సరైనగా ఉండాలి. ఈ యొక్క చేసే చట్టాలు అనేవి కరెక్ట్గా ఉండాలన్నమాట. ఏదైతే ఈ యొక్క దేశంలోనే కొంతవరకు అపోజిషన్ అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క క్యావలర్ అంటే ఏంటంటే, చట్టసభల్లో చట్టాలు చేసే వాళ్ళని ఏమంటారంటే, ఈ యొక్క రాజ్యసభలో విశేష అధికారాలు కావచ్చు, లేకపోతే చట్టసభలో చట్టాలు చేసే అధికారం కలిగిన వాళ్ళు, అంటే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఒక సెంట్రలైజ్డ్ అప్రోచ్ అనేది రావాలన్నమాట. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విధానం అనేది తీసుకురావాలి, ముఖ్యంగా ఇష్యూ సంబంధించి. ఎందుకని, దీని యొక్క పర్యవసానం అనేది ఈ చట్టం వల్ల మిలియన్స్ ఆఫ్ ఫార్మర్స్ అనేవాళ్ళు ఇల్లు సర్వీస్ అనమాట. అంటే దీనివల్ల ఎక్కువగా నష్టపోయేది ఎవరంటే మిలియన్స్ ఆఫ్ ఫార్మర్స్ అనమాట. సో మన ఇలాంటి డైవర్స్ కంట్రీలో, అంటే మన భిన్నత్వం కలిగినటువంటి మన దేశంలో ఇంత మిలియన్ల కొద్దీ యొక్క ఫార్మర్స్ అనేవాళ్ళు నష్టపోతారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క చట్టసభల్లో విశేష అధికారాలు, క్యావిలర్స్ అంటే చట్టసభల్లో విశేష అధికారాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సరైనటువంటి సెంట్రల్ అప్రోచ్ విధానం ద్వారా ఈ యొక్క సమస్యకు సరైనటువంటి పరిష్కారం ఇవ్వాలా, లేకపోతే ఈ యొక్క అంశానికి సంబంధించి సరైనటువంటి యొక్క చట్టాన్ని చెయ్యాలి అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఈ యొక్క ఫార్మ్ సెక్టర్ బిల్ అనేది సరిగా లేవు. ఈ యొక్క ఫార్మింగ్ సంబంధించినటువంటి 3 బిల్లు అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దానికి కౌంటర్గా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్ అనేది సెంటర్ హబ్ అయిపోయిందనమాట. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కొత్తగా చట్టసభల్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారనమాట. దాంట్లో మార్పులు తీసుకురావాలి అంటే ఏంటి అంటే, అది ఖచ్చితంగా కాంకరెంట్ లిస్ట్లో ఉండి ఉండాలా. దాంతోపాటు ఆ యొక్క అభ్యంతరకరమైనటువంటి అంశాలు అనేవి దాంట్లో ఉండాలా. ఆ అభ్యంతరకరమైన అంశాలను వ్యతిరేకంగా రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్ర కూడా ఉన్నప్పుడు మాత్రమే
రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి చట్టాలు చేయగలం అనమాట. కానీ పంజాబ్ చెప్పిన అంశం ప్రకారం ఏంటి, అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంది అని చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, కాంకరెంట్ లిస్టులో 33(b)లో ఉన్నటువంటి ఈ యొక్క అంశాలను మాత్రమే మార్చిందనమాట. స్టేట్ లిస్టులో అంశాలని కేంద్ర ప్రభుత్వం టచ్ చేయలేదు. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే ఇక పంజాబ్ తీసుకున్న నిర్ణయం అనేది చట్టబద్ధతుందా లేదా అనే దానికి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి సమస్య అనేది తలెత్తిందనమాట. సో ఇప్పుడు అన్ని రాష్ట్రాలు అనేవి ఎలా అయినా కానీ అంటే వెళ్తే పంజాబ్ దారిలో వెళ్ళాలి రాజస్థాన్ లాగా, లేదా ఛత్తీస్గఢ్ అనేది సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసిందనమాట ఈ యొక్క అంశానికి సంబంధించి. సో ఆ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు అనేవి అంటే సుప్రీంకోర్టున ఛత్తీస్గఢ్ లాగా సుప్రీంకోర్టులోకి వెళ్ళాలా అనేది ఏదో ఒక దారిలో ఎత్తుకోవాలన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా చట్టసభల్లో విశేష అధికారాలు కలిగిన వాళ్ళు కొన్ని మిలియన్స్ కలిగినటువంటి ఫార్మర్స్ కలిగినటువంటి మన భారతదేశంలో డైవర్స్ కంట్రీలో వాళ్ళ యొక్క బాగోగులు చూసే విధంగా చట్టాలు చెయ్యాలి అని చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హిట్టింగ్ వేర్ ఇట్ హర్ట్స్. అంటే ఇప్పుడు ఎక్కడైతే మనకు తగిలితే దెబ్బ తగులుతుందో అక్కడే తగిలిందనమాట. అంటే ఏదైతే మనకు దెబ్బ తగిలిస్తుందో ఇప్పుడు మనకు కొన్ని చోట్ల మనం తగిలిందనుకోండి దెబ్బ తగలదు, కానీ ప్రత్యేకమైన కొన్ని స్థానాల్లో కనుక ఆ యొక్క ఏదైనా తగిలిందనుకోండి భయంకరమైనటువంటి ఈ యొక్క బాధ అనేది అంటే దెబ్బ అనేది తగులుతుంది అనమాట. సో దానికి సంబంధించింది అనమాట. అంటే ఇది యాక్చువల్గా యుఎస్ ప్రభుత్వానికి సంబంధించింది. యుఎస్ ఎలక్షన్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే హర్ట్ అవుతారో అక్కడే ఈ యొక్క దెబ్బనే తగిలింది అని చెప్తున్నాను అనమాట. యాజ్ ద యుఎస్ ఎలక్షన్స్ ఇన్ ఇయర్స్ వర్క్ వీసాస్ హ్యావ్ బికేమ్ పాలసీ టార్గెట్స్ ఫర్ ద వైట్ హౌస్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క యుఎస్ ఎలక్షన్స్ సంబంధించి ఏదైతే కొత్త అంటే రాబోయే కాలంలో యుఎస్ ఎలక్షన్ రేపు నవంబర్ 3వ తారీఖున ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క వర్క్ వీసాస్ ఏవైతే ఉన్నాయో అవే ముఖ్యమైనటువంటి పాలసీ టార్గెట్స్ అనమాట, వైట్ హౌస్ సంబంధించినటువంటి పాలసీ టార్గెట్స్ అనమాట. ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ వన్స్ అగైన్ టైటెండ్ ద స్క్రూస్ ఆన్ ద కంట్రీస్ ఇమిగ్రేషన్ సిస్టమ్ ఇన్ ఏ మేనర్ దట్ ఈస్ లైక్లీ టు డైరెక్ట్లీ ఇంపాక్ట్ ఇండియన్ కంపెనీస్ కాంట్రాక్టింగ్ విత్ అమెరికన్ ఫిల్మ్స్ ఫర్ ఆన్ సైట్ వర్క్. అంటే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది మళ్ళీ ఇంకోసారి ఏంటంటే ఏవైనా స్క్రూస్ ఏవైనా ఉంటే అంటే ఇంతకుముందే బాగా బలంగా బిగించేశారు. ఇటువంటి అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఏవైతే అమెరికా కంపెనీలు అమెరికాతో ఉన్న కంపెనీలతో టైఅప్ పెట్టుకున్నాయో కదా, ఆ టైఅప్ పెట్టుకున్న కంపెనీలకి మన భారతదేశం నుంచి ఏవైతే స్కిల్డ్ వర్కర్స్ అనే వాళ్ళని పంపించడానికి అవకాశం ఉందన్నమాట. ఆ యొక్క అంశాన్ని ఆల్రెడీ వాళ్ళు మూసేశారు. ఇంకా ఏమైనా కొంత ఏదైనా గ్యాప్ ఉన్నా కానీ దాన్ని పూర్తిగా టైట్గా ఫిట్ చేశారనమాట. అంటే ఎటువంటి అవకాశం లేకుండా చేశారనమాట. దిస్ వీక్ ద స్టేట్ డిపార్ట్మెంట్ ప్రపోజ్డ్ టు స్టాప్ ఇష్యూయింగ్ టెంపరరీ ఆర్ B1 బిజినెస్ వీసాస్ రిలేటింగ్ టు ఆక్యుపేషన్స్ నార్మల్లీ క్లాసిఫైడ్ యాజ్ ఫాలింగ్ అండర్ ద H1B స్పెషాలిటీ అండ్ స్కిల్ వీసా కేటగిరీ. అంటే ఇప్పుడు రీసెంట్గా ఈ వీక్లో ఏం చేశారంటే ఈ యొక్క స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్తగా ఈ యొక్క ఏదైతే టెంపరరీ ఇష్యూస్ అంటే టెంపరరీ వీసాస్ కావచ్చు, ఏవైతే B1 బిజినెస్ వీసాస్ అనేవి ఏవైతే ఈ యొక్క H1B వీసా స్పెషలిస్ట్ అండ్ స్కిల్డ్ వీసాస్ కింద ఉన్నటువంటి కేటగిరీలో ఉన్నటువంటి స్పెషాలిటీకి అండ్ స్కిల్డ్ వీసాస్ కేటగిరీలో ఉన్నటువంటి B1 వీసాను కూడా వీళ్ళు రద్దు చేశారనమాట. ది ఆర్గ్యుమెంట్ ఈజ్ దట్ అండర్ ద గూస్ ఆఫ్ ద బిజినెస్ రిలేటెడ్ ఎంట్రీ ఆఫ్ పర్సనల్ companies were sending their technical professionals for short-term stay to work on US jobs, potentially undercutting the wages and employment prospects of US workers. అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఈ యొక్క బిజినెస్ రిలేటెడ్ పర్సన్స్ ఎంట్రీ అనేది అంటే ఆ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో ఆ టెక్నికల్ ప్రొఫెషనల్స్ కావచ్చు లేకపోతే వాళ్ళని తక్కువ కాలంలో షార్ట్ టర్మ్ వర్క్ చేయడానికి యూఎస్ జాబ్లను తీసుకొస్తున్నారనమాట. సో వీటి వల్ల ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే పొటెన్షియల్గా ఆ యొక్క అండర్ కటింగ్ వేజెస్ అంటే వాళ్ళకి తక్కువ జీతాలు ఇచ్చుకొచ్చి ఆ యొక్క ఎంప్లాయీస్ అనే వాళ్ళని వేరే దేశాల నుంచి తీసుకొస్తున్నారు. అదే దేశంలో యూఎస్లో ఉన్నటువంటి పౌరుల్ని హైర్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది అనమాట. పక్క దేశం నుంచి అయితే తక్కువగా వస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్క దేశం నుంచి తీసుకొస్తున్నారు, మన ఇండియా లాంటి దేశాల నుంచి తీసుకొస్తున్నారు అనమాట. దీనివల్ల ఏమవుతుంది, యూఎస్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాస్పెక్ట్ అనమాట అంటే వాళ్ళ యొక్క అభివృద్ధి కావచ్చు లేకపోతే వాళ్ళకి జరిగే మంచి ఏదైతే ఉందో అది దెబ్బతింటుందన్నమాట. ద ప్రపోజ్డ్ పాలసీ యాక్షన్ జస్ట్ అహెడ్ ఆఫ్ ద November 3rd presidential election is significant for following closely on the heels of other similar moves to tighten restrictions on the entry of foreign nationals, including raising the minimum salary payable to those applying for H1B visas and to stop the issuance of such visas entirely until December 31st, 2020.
సో ఇప్పుడు ఏదైతే కొత్తగా ఈ యొక్క ప్రపోజ్ చేసిన యాక్షన్ ఏదైతే ఉందో నవంబర్ 3వ తారీఖున జరగబోయే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి అనుకూలంగా ఉండే విధంగా ఆ యొక్క అంటే దాన్ని ఉద్దేశించుకొని ఈ యొక్క చట్టం అనేది చేశారనమాట. సో దీంతో పాటు ఈ యొక్క కొన్ని ఫాలోయింగ్ క్లోజ్లు ఏవైతే ఉన్నాయో కొన్ని అంశాలు అనేవి కూడా ఉన్నాయన్నమాట. సిమిలర్ మూవ్స్ కూడా ఏవైతే ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి తీసుకొచ్చారనమాట. ముఖ్యంగా ఫారిన్ నేషనల్ సంబంధించి ఏదైతే వాళ్ళ యొక్క మినిమం శాలరీస్ పేయబుల్ అనే అంశానికి సంబంధించి అంటే H1B వీసా ద్వారా ఆ దేశానికి ప్రవేశించే ఎవరైనా కానీ ఇతర దేశీయులకు సంబంధించినటువంటి మినిమం శాలరీస్ అనేవి ఇవి ఎక్కువగా పెట్టారనమాట. ఇంతకుముందు తక్కువ శాలరీస్ ఉండేది, ఇప్పుడు ఆ దేశ పౌరులకు సమానమైనటువంటి శాలరీస్ ఇవ్వాలి అని ఒక రూల్ అనేది పెట్టారనమాట. ఈ యొక్క ఆ రూల్ పెట్టడం వల్ల ఏమవుతుంది, అప్పుడు ఏమనుకుంటారు వేరే దేశం నుంచి మళ్ళీ వాడికి ట్రావెలింగ్ ఛార్జెస్ అవన్నీ ఇచ్చి తీసుకురావడం కన్నా ఆ కాస్ట్ ఏదో విడికే పెట్టి ఇవ్వచ్చు కదా అని ఆ దేశంలో ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఆ ఉద్దేశంతో వాళ్ళు ఆ యొక్క అంశాన్ని కూడా పెంచారు. దాంతోపాటు ఇంకా ఏంటంటే ఈ యొక్క ఏది వీసాకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది డిసెంబర్ 31, 2020 వరకు కూడా ఆపివేశారనమాట. టేకింగ్ టుగెదర్ ఇట్ వుడ్ బీ రీజనబుల్ టు ఎక్స్పెక్ట్ ఏ పెయిన్ఫుల్ ఎకనామిక్ ఫాల్ అవుట్ ఆన్ లీగల్ స్కిల్డ్ మైగ్రేషన్ ఫ్రమ్ ఇండియా. సో ఇప్పుడు ఈ యొక్క అన్ని అంశాలు మనం దృష్టిలో పెట్టుకొని చూసుకుంటే మనం కొన్ని అంశాలు అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, ఊహించవచ్చు అనమాట, రీజనబుల్ అంశాలు అనేవి. సో ఈ యొక్క పెయిన్ఫుల్ ఎకనామిక్ ఫాల్ అవుట్ అనేది అంటే ఈ యొక్క బాధాకరమైనటువంటి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క అంటే ఆర్థికంగా పడిపోవడం అనేది జరిగిందనమాట. ముఖ్యంగా ఏవైతే లీగల్ స్కిల్డ్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశం నుంచి వచ్చే వాళ్ళకి సంబంధించి దానికి సంబంధించి పూర్తిగా ఆర్థికంగా పడిపోయిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎనలిస్ట్ predict that Mr. Trump's June 22, 2020 ban on new H1B visa issuance could impact up to 219,000 workers who would be unable to take up potential jobs in the US. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూస్తే జూన్ 22వ తారీఖు నుంచి జూన్ 22వ తారీఖు 2020 నుంచి కూడా ఈ యొక్క ట్రంప్ అనే అతను ఈ యొక్క యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అనే అతను ఈ నిర్ణయం H1B వీసాల యొక్క రద్దు అనేది చేశారు. ఆ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి రద్దు అనేది చేశారన్నమాట. సో అప్పటి నుంచి కూడా లెక్క వేసుకుంటే దగ్గర 2,19,000 మంది వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఈ యొక్క పొటెన్షియల్ అంటే ఈ యొక్క సాధ్యమైనంత వరకు ఈ యొక్క యూఎస్లో జాబ్ సంపాదించడం అనేది లేకుండా పోయిందనమాట. వాళ్ళు యాక్చువల్గా ఒకవేళ ఆ యొక్క అవకాశం ఉంటే 2,19,000 మంది అమెరికా వెళ్ళి ఉండేవాళ్ళు. టు డేట్ దేర్ హ్యాస్ బీన్ నో రిటైలేటరీ పాలసీ ఫ్రమ్ ఇండియా. At most, perhaps, diplomatic players were South Black has sought to emphasize that technology and innovation via the trade in services remain a key player of bilateral strategic partnership, and highly skilled Indian professionals working in the US help bridge the skill gap there, imparting a technology and a competitive edge. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఏదైతే వరకు ఈ డేట్ వరకు కూడా మన భారతదేశం ఈ యొక్క యూఎస్ తీసుకున్నటువంటి చర్యలకు ఎటువంటి ప్రతీకార చర్యలు కావచ్చు పాలసీలు కావచ్చు ఏమీ తయారు చేయలేదన్నమాట. ఎందుకు చేయలేదు అంటే మామూలుగా మనం చెప్పాలి అంటే ఈ యొక్క డిప్లొమాటిక్ ప్లేయర్స్ చెప్పిన అంశం ప్రకారం మన భారతదేశంలో ముఖ్యంగా నొక్కి చెప్తున్న అంశం ఏంటి అంటే టెక్నాలజీ కావచ్చు ఇన్నోవేషన్ కావచ్చు ఈ యొక్క ఏవైతే ఉందో ఈ యొక్క టెక్నాలజీ ఇన్నోవేషన్ అనేది ఈ యొక్క ట్రేడ్ అనేది జరుగుతుంది అనమాట. ఎలాగా సర్వీసెస్ అనమాట. మనం ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగాన్ని మనం సర్వీస్ సెక్టర్గా చూస్తాం అంటే సేవల రంగం కింద చూస్తాం. సో ఈ యొక్క యూఎస్కి భారతదేశానికి ఈ సేవల రంగం రూపంలో దౌత్యపరమైనటువంటి బయోలాటరల్ పార్ట్నర్షిప్ అనేది ఉందన్నమాట. ఎవరైతే ఈ యొక్క హైలీ స్కిల్డ్ ఇండియన్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూఎస్ సంబంధించినటువంటి ఏదైతే యొక్క స్కిల్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఏదైతే భర్తీ చేస్తున్నారనమాట. సో ఆ యొక్క భర్తీ చేసి ఆ యొక్క టెక్నాలజీ కావచ్చు కాంపిటేటివ్ ఎడ్జ్ కింద వాళ్ళకి ఏవైతే యొక్క అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి వాళ్ళంతా కూడా అంటే దాన్ని ఒక భాగం అయిపోయారు ఇంపార్టింగ్ అనమాట. దాంట్లో ఏదైతే ఉందో భాగం అయిపోయి వాళ్ళకి సహాయం చేస్తున్నారు అనమాట. సో అందువల్ల ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రతీకార చర్యలు అనేవి వాళ్ళు తీసుకోలేదన్నమాట. ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద స్టడీ క్లాంప్ డౌన్ ఆన్ వీసా ఇష్యూయన్స్ is Mr. Trump's rhetoric on protecting US jobs from foreigners, especially in cases where lower wages drive substitution efforts. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క క్లాప్డౌన్ అనేది పూర్తిగా ఈ యొక్క పతనం అనేది మనం గినక చూస్తే ఈ యొక్క వీసాలు ఇవ్వకపోవడం అనే దానికి క్లాప్డౌన్ అంటే పూర్తిగా తగ్గించేయడం అనమాట. పతనంగా అంటే చాలా తక్కువగా వీసాలు ప్రొవైడ్ చేయడం లేకపోతే అస్సలు ఇవ్వకపోవడం అనమాట. ఈ యొక్క బ్యాక్డ్రాప్ కనుక మనం గినక చూస్తే ఈ యొక్క ట్రంప్ అనే వ్యక్తి చాలా వరకు నైపుణ్యంగా రెహటిక్ కంటెంట్ చాలా నైపుణ్యంతో వ్యవహరిస్తున్నాడు అనమాట. దేని గురించి నైపుణ్యంగా ఏదైతే యూఎస్ జాబ్ ఫారినర్స్ నుంచి యూఎస్లో ఉన్నటువంటి పౌరులకి యొక్క జాబ్ ప్రొటెక్షన్ అనేది వాళ్ళ యొక్క ఉద్యోగాలని భర్తీ అంటే యొక్క రక్షణ అనేది కల్పించడానికి సంబంధించి ఈయన చాలా వరకు నైపుణ్యంతో వ్యవహరిస్తున్నాడు అనమాట. ఎందుకని ముఖ్యంగా వాళ్ళ యొక్క జాబ్లు అనేవి ఎందుకు పోతున్నాయి అంటే
మన భారతదేశంలో ఉన్నటువంటి స్కిల్ ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్స్ అనేవాళ్ళు కావచ్చు, టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కావచ్చు, తక్కువ వీజా అంటే జీతాలతోనే ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లోయర్ వేజెస్తోనే పనిచేస్తున్నారు అనమాట. వాటిని లోయర్ వేజెస్తో పనిచేస్తున్నారు కాబట్టి వాటి నుంచి వాళ్ళ యొక్క పౌరుల యొక్క ఉద్యోగాలు కాపాడటం కోసం ఆయన చాలా వరకు నైపుణ్యంగా వ్యవహరిస్తున్నారు అనమాట. ద ప్రెజర్ ఆన్ ద వైట్ హౌస్ టు ఇంక్రీజ్ ద cadence of the drumbeat for this form of protectionism has risen owing to the pandemic's job killing efforts. అంటే ఇప్పుడు ఇంకా ఏంటి అంటే ఈ యొక్క వైట్ హౌస్ మీద ఇంకా ఈ యొక్క ఒత్తిడి అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట. ఈ యొక్క డ్రమ్ బీట్ అంటే ఏంటంటే మనం యొక్క మృదంగనాదం కావచ్చు, శబ్దాలు ఏవైతే ఉన్నాయో, డ్రమ్ శబ్దాలు ఏదైతే ఉందో దాంట్లో లై అనేది తప్పకుండా వీళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క ప్రొటెక్షనిజం అనేది, అంటే ఆ యొక్క ఉద్యోగాలు జాబుల యొక్క రక్షణాత్మకమైనటువంటి ధోరణి ఏదైతే ఉందో అది రోజు రోజుకి ఇంకా పెరగాలన్నమాట. ఎందుకని ఈ యొక్క పెండమిక్ కారణంగా యూఎస్లో జాబ్లు అనేవి రోజు రోజుకి బాగా బలహీనపడిపోయి బాగా దెబ్బతిన్నాయి అనమాట. యూఎస్ జాబ్లెస్నెస్ స్పైక్డ్ to an unprecedented 14.7% in April 2020. అంటే యుఎస్ సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యోగాలు అంటే జాబ్లెస్నెస్ అంటే ఉద్యోగాలు లేకపోవడం అనేది రోజు స్పైక్ అంటే పెరిగిపోయింది అనమాట. చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయింది? ఇంతకుముందు ఎప్పుడు సంభవించాలి అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకుముందు ఎప్పుడు సంభవించినంతగా 14.7% అనేది పెరిగిపోయింది అనమాట మనకు ఏప్రిల్ 2020లో చూసుకుంటే. వైల్ ఇట్ హ్యాస్ డ్రాప్డ్ ఆఫ్ సిన్స్ దెన్ ద కంట్రీ హ్యాస్ entered the financial phase of electoral campaigning, which has seen sharp attacks by Democratic challenger Joe Biden on Mr. Trump's alleged failure to mitigate the economic crisis. అంటే ఇప్పుడు ఏదైతే ఆ యొక్క డ్రాప్ అనేది మనం కనుక చూస్తే అప్పటి నుంచి కూడా అలానే కొనసాగుతూనే ఉందన్నమాట. సో ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఫైనాన్షియల్ ఫేజ్లో అనేది పూర్తిగా అంటే ఇప్పుడు ఈ ఎలక్టోరల్ క్యాంపెయినింగ్ ముందు ఈ యొక్క ఫైనాన్షియల్ యొక్క ఫేజెస్ గురించి కూడా ఇప్పుడు ప్రస్తావన అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క అంశానికి సంబంధించి ఈ యొక్క ఎవరైతే ట్రంప్కు అపోనెంట్ ఉన్నటువంటి డెమోక్రటిక్ ఛాలెంజర్ ఎవరైతే ఉన్నారో జో బిడెన్ అనే అతను పూర్తిగా మీద ట్రంప్ మీద చాలా ఆరోపణలు చేశాడనమాట. ఏంటి ఈ యొక్క ఎకనామిక్ క్రైసిస్ ఆర్థికపరమైనటువంటి యొక్క సంక్షోభానికి సంబంధించినటువంటి తీవ్రతను తగ్గించలేకపోయాడు ట్రంప్ అని విపరీతమైనటువంటి ఆరోపణలు అనేవి చేస్తూ ఆయన పూర్తిగా విఫలమయ్యాడు అని చెప్పాడనమాట. ఫెయిల్యూర్ అంటే విఫలమయ్యాడని చెప్పాడనమాట. when considering alongside with the fact that Mr. Trump is steadily losing ground in a federal and regional opinion polls, it is hardly surprising that areas of legal migration, including skilled workers entering to the US via the H-1B program, have become policy targets for the White House. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఏదైతే కొన్ని అంశాల ప్రకారం మనం కనుక చూస్తే ఇప్పుడు ట్రంప్కి పూర్తిగా ఈ యొక్క ఆయన యొక్క భూమి అనేది కదులుతుందన్నమాట. ఎందుకని ఇలాంటి అన్ని అంశాల మీద ఆయన మీద పట్టడం వల్ల ఏంటంటే రాబోయే యొక్క ఫెడరల్ విధానం ద్వారా ఉన్నటువంటి యొక్క ఒపీనియన్ పోల్స్ కావచ్చు, రీజనల్ ఒపీనియన్ పోల్స్లో ఆయన సరైనటువంటి యొక్క బలమైనటువంటి యొక్క గణాంకాలు అనేవి ఏమీ రావట్లేదన్నమాట. ఆయన గెలవడానికి ఎటువంటి సిచ్యువేషన్ అనేది కనపడలేదన్నమాట. ఇంకా ఏంటంటే కొన్ని ఏదైతే అంటే వాళ్ళు ముఖ్యంగా ఏంటి ఈ యొక్క మైగ్రేషన్ సంబంధించి ఇంక్లూడింగ్ స్కిల్ వర్కర్స్ సంబంధించి వాళ్ళు ఎన్ని చర్యలు తీసుకున్నా H-1B వీసా కింద ప్రోగ్రామ్ కింద ఎన్ని చర్యలు తీసుకున్నా పూర్తిగా అయినప్పటికీ కూడా ఆ పాలసీ అంతా కూడా టార్గెట్ చేసినప్పటికీ కూడా వాటి వల్ల ఎటువంటి ప్రభావం లేకుండా ఆయనకి ఎగ్జిట్ పోల్ విధానం కావచ్చు లేకపోతే ఇక ఒపీనియన్ పోల్స్లో ఆయనకి అనుకూలంగా ఏమీ లేవన్నమాట. It would be wise for Indian IT firm and others seeking to send their employees to the US for short-term work to assume that regardless of who wins the election, it will be a long time, if ever, before they can hope to return to business as usual. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క యూఎస్లో అంటే రాబోయే కాలంలో ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ ఇండియాకి సంబంధించినటువంటి ఐటీ ఫిర్మ్స్ అనేవి ఇంకా ఏంటంటే ఈ యొక్క ఎంప్లాయీస్ సంబంధించి ఈ యొక్క యూఎస్ పంపించి కొంతకాలం షార్ట్ టర్మ్లో వాళ్ళ పనిచేసి ఆ యొక్క విధానాన్ని ఇంకా పెంపొందించుకోవాలన్నమాట. అంటే ఎలక్షన్లో ఎవరు గెలిచినప్పటికీ కూడా వీళ్ళు ఇటువంటి విధానాన్ని అవలంబించాలన్నమాట. ఎందుకని ఈ యొక్క హోప్ అనేది ఎందుకని ఈ యొక్క స్కిల్డ్ వర్కర్స్ వల్ల అటు అమెరికాకు ఇటు భారతదేశానికి ఆర్థిక పరంగాను భారతదేశానికి ఈ యొక్క టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అమెరికా ముందుండడానికి ఉపయోగపడుతున్నాయి అన్నమాట. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఇండియాకు సంబంధించిన ఐటీ కంపెనీలు అనేవి ఆ యొక్క విధానం ద్వారా ఆ యొక్క దృష్టిని కేంద్రీకరించి పనిచేయాలా. సో ఇంతకుముందు ఏదైతే యొక్క బిజినెస్ ఏదైతే యూజువల్గా ఏదైతే జరిగిందో అలాంటి బిజినెస్ అనేది తిరిగి కొనసాగింపజేసే విధంగా రిటర్న్ అయ్యే విధంగా మనం ఆ హోప్ అనమాట ఆశ పెట్టుకోవాలి అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి ఈ యొక్క యూఎస్లో పూర్తిగా H-1B వీసాకు రిలేటెడ్గా ఉన్నటువంటి ఈ యొక్క B-1 వీసాలను కూడా పూర్తిగా రద్దు చేశారన్నమాట. దీనివల్ల ఏమైంది అంటే అక్కడ అమెరికాలో ఉన్నటువంటి పౌరుల యొక్క ఉద్యోగాలను కాపాడటం కోసం ఈ యొక్క అంశాలనే తీసుకొచ్చారు.
కానీ ఇన్ని చేసినప్పటికీ కూడా ట్రంప్ మీద కొంతవరకు ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి భారం కావచ్చు, ఈ పెండమిక్ మిగిలిచ్చినటువంటి ఈ యొక్క జాబ్లెస్నెస్ వల్ల ఆయన మీద కొంత వ్యతిరేకత అనేది ఉంది. ఈ యొక్క ఒపీనియన్ పోల్స్లో ఆయన ఎక్కువగా సరిపోయేటువంటి అంశం అనేది, అంటే ఆయన ఎలక్షన్లో గెలవడానికి సరిపోయింది యొక్క గణాంకాలు అయితే నమోదు అవ్వట్లేదు అనమాట. సో ఏదేమైనప్పటికీ కూడా రాబోయే కాలంలో జియో బైడెన్ కావచ్చు, లేకపోతే ట్రంప్ కావచ్చు, ఎవరు గెలిచినప్పటికీ కూడా ఈ యొక్క ఐటీ పరమైనటువంటి ఈ యొక్క ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏదైతే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది అలాగే కంటిన్యూ చేస్తూ ఇంతకుముందు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించే విధంగా ఆశలు పెట్టుకోవాలని చెప్తున్నాను అనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూ నెట్ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.